హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చెన్నైలో మీ పద్మ. ఆల్రెడీ మీరు టైటిల్ చూసి ఉంటారు. ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే సేవింగ్స్. అందరికీ ఇన్కమ్ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి ఇన్కమ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. వారికి వచ్చే ఇన్కమ్ని బట్టి ఖర్చులు ఎలా తగ్గించుకొని మనీని ఎలా సేవ్ చేయాలని ఈరోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. సహజంగా మనందరం ఏమనుకుంటామంటే మనకు వచ్చే ఇన్కమ్ నుంచి ఖర్చు పెట్టుకోకపోగా మిగిలిన డబ్బులు తీసుకెళ్ళి సేవ్ చేద్దాం అనుకుంటాం. కానీ అది తప్పు. మనకు వచ్చే అమౌంట్లో ఒక 30% తీసుకెళ్ళి బ్యాంక్లో వేసేయాలి. ఎవ్రీ మంత్ వేసి మిగిలిన 70% మనం ఖర్చు పెట్టుకోవాలి. అప్పుడు ఆ అమౌంట్ ఎవ్రీ మంత్ మనం వేసే 30% అమౌంట్ చేరుతూ వస్తుంది. అప్పుడు మీకు ఫ్యూచర్లో మీకు ఒక అవసరానికి అది యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మాకు వచ్చే ఇన్కంలో మేము ఎలా సేవ్ చేస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు నేను వివరించబోతున్నా. మాకు రెంట్, ఎలక్ట్రిక్ బిల్ వచ్చి మా శాలరీలోనే పట్టేసుకుంటారు. ఆ తర్వాత పాలకి మేము మంత్ స్టార్టింగ్లోనే మొత్తంగా కట్టేస్తాం. ఇకపోతే గ్రాసరీస్, వెజిటేబుల్స్, నాన్ వెజ్, గ్యాస్, రైస్, కేబుల్, వాటర్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఎక్స్ట్రా వీటన్నిటికీ నేను ఒక అమౌంట్ తీసి పెట్టుకుంటాను. అది వచ్చి 12,000 రూపీస్. ఈ 12,000 రూపీస్లోనే వీటికన్నిటికి ఖర్చు పెట్టగా ఇంకా నేను సేవ్ చేస్తాను. అది ఎలా సేవ్ చేస్తానని ఇప్పుడు మీకు చెప్పబోతాను. వెజిటేబుల్స్కి, నాన్ వెజ్కి 3,000 రూపీస్ తీసి పక్కన పెట్టుకుంటాను. ఆ 3,000 రూపీస్ లోపలే నేను ఖర్చు పెట్టుకుంటా. దానిపైన ఒక్క పైసా కూడా ఎక్కువ ఖర్చు పెట్టాను. గ్యాస్, కేబుల్, రైస్కి ఇంతకుముందు పోయిన నెల వరకు 2,100 రూపీస్ తీసి పెట్టుకునేదాన్ని. గ్యాస్, రైస్, కేబుల్కి ఒక అమౌంట్ తీసి పెట్టుకుంటాను 2,300. లాస్ట్ మంత్ వరకు నేను 2,100 రూపీసే ఖర్చు పెట్టేదాన్ని. ఈ మంత్ వచ్చి గ్యాస్ రేట్ పెరిగిపోయింది. అందువలన నాకు ఎక్స్ట్రా 200 రూపీస్ పడుతుంది. రైస్ వచ్చి నేను 2 మంత్స్కి ఒకసారి తీసుకుంటాను. దానికి 1,500 రూపీస్ అవుతుంది. దాన్ని నేను రెండుగా స్ప్లిట్ చేస్తాను. 750. ఈ మంత్ 750 తీసి పెట్టేస్తా. నెక్స్ట్ మంత్కి 750. ఆ రెండు కలిపి 2 మంత్స్కి ఒకసారి మేము రైస్ తీసుకుంటున్నాం. కేబుల్కి వచ్చి 320 రూపీస్. ఇకపోతే గ్రాసరీస్కి వస్తే నాకు వచ్చి 2,500 రూపీస్ అవుతుంది. నేను వచ్చి ఎలా గ్రాసరీస్ అన్నీ పర్చేజ్ చేస్తానంటే ఆన్లైన్ షాపింగ్ చేస్తాను. ఆన్లైన్ షాపింగ్లో ఎక్కడ చీప్గా దొరుకుతుందని ఫస్ట్ సర్చ్ చేసి ఎక్కడ చీప్గా దొరుకుతుందో అక్కడ పెట్టుకుంటాను. దీనికంటే బెస్ట్ అయినది ఏంటంటే డీమార్ట్లో తెచ్చుకుంటాం. మాకు డీమార్ట్ చాలా దూరం ఉంది కాబట్టి ఎవ్రీ మంత్ వెళ్ళడం కష్టం. అందుకని ఒకసారి వెళ్తే 3 మంత్స్కి తెచ్చుకుంటాం. అది ఇంకా బెస్ట్. 3 మంత్స్కి ఇలా ఒక మంత్కి 2,500 అంటే నాకు 3 మంత్స్కి 7,500 రూపీస్ అవుతుంది. అదే డీమార్ట్కి వెళ్ళాను అనుకోండి, నేను 3 మంత్స్కి 6,000 రూపీస్లో నాకు అన్ని గ్రాసరీస్ వచ్చేస్తాయి. కానీ నాకేంటంటే నేను 3 మంత్స్కి తెచ్చుకుంది నాకు 5 మంత్స్ వస్తుంది. అప్పుడు ఇంకా నాకు 2 మంత్స్కి 2,500 5,000 అది నాకు సేవ్ అవుతుంది. ఇంకా అందువలన ఇలా కూడా చేస్తూ ఉంటాను నేను. తర్వాత వాటర్ క్యాన్కి మంత్లీ నాకు 4 క్యాన్స్ కావాల్సి వస్తుంది. అయితే నేను ఒక క్యాన్ వచ్చి 35 రూపీస్. అయితే ఒక క్యాన్ ఎక్స్ట్రా వేసుకుంటాను. ఎందుకు? అప్పుడు నాకు ఎంత అవుతుంది? 175 రూపీస్ అవుతుంది. ఇంకా పోతే ఫ్లవర్స్ ఎందుకంటే దేవుడికి పూజ చేయడానికి అదొక 150 రూపీస్ అవుతుంది మంత్లీ. ఫ్రూట్స్, మా ఇంట్లో ఫ్రూట్స్ వచ్చి అన్ని రకాల ఫ్రూట్స్ తినరు, అందువలన తక్కువగానే తింటారు. దానికి ఒక 500 వేసుకున్నా. మొత్తం కలిపితే నాకు 9,000 రూపీస్ అయింది. నేను తీసుకునేదంతా 12,000 రూపీస్. పోగా ఎక్స్ట్రా ఖర్చులు ఏమన్నా వస్తాయి, బయటకు వెళ్ళాల్సి వస్తుంది, ఏదన్నా ఫంక్షన్స్ వస్తాయి, వాటికి ఒక 2,000 రూపీస్ తీసి పెడతా. 9,000 ప్లస్ 2,000 11,000 అవుతుంది. అప్పుడు నాకు బ్యాలెన్స్ ఎంత మిగులుతుంది? 12,000లో 1,000 రూపీస్ మిగులుతుంది. కానీ నేను ఇందులోనే ఇంకా
చూసి చూసి ఖర్చు పెట్టడం వలన నాకు ఎక్స్ట్రా 1000 రూపీస్ మిగులుతుంది. అప్పుడు ఈ రెండు కలిపితే నాకు 2000 రూపీస్ అవుతుంది. ఈ 2000 రూపీస్ని తీసి నేనేం చేస్తానంటే ఈ ఉండీలో వేసి పెడతాను. ఈ ఉండీలో వేసిన డబ్బులు 5 మంత్స్ వరకు తీయను. 5 మంత్స్కి నాకు 10,000 అవుతుంది. అప్పుడు దీన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో నా అకౌంట్లో వేసి పెడతాను. ఆ డబ్బులో నేను చెయ్యే పెట్టను, అలానే సేవ్ అవుతూ వస్తుంది. తర్వాత నేను డైలీ ఖర్చులకి ఇందులో పెట్టుకుంటాను. వెజ్ నాన్ వెజ్కి 3000 రూపీస్ ఇందులో పెట్టుకుంటాను. ఇందులో నుంచి తీసి ఖర్చు పెట్టుకుంటాను. ఇప్పుడు నేను వెజిటేబుల్స్ అవి కొనగా డైలీ మిగిలిన చిల్లర డబ్బులు అవన్నీ ఇందులోనే వేస్తాను. వాటిలో ఏమి చెయ్యి పెట్టను, అలానే పెట్టేస్తాను. మళ్ళీ అందులో నుంచే తీస్తాను. నెక్స్ట్ వచ్చి గ్రాసరీస్, కేబుల్, గ్యాస్, రైస్ మిగిలిన వాటి డబ్బులన్నీ ఇందులో పెడతాను. ఇందులో పెట్టి ఇందులోంచి తీసి ఖర్చు పెట్టుకుంటాను. నెక్స్ట్ ఇందులో ఎక్స్ట్రా ఖర్చులకి పెట్టుకునే డబ్బులన్నీ ఇందులో పెట్టుకుంటాను. ఇప్పుడు నాకు ప్రతి నెల ఎక్స్ట్రా ఖర్చులు వస్తాయని నేను చెప్పలేను. అలాంటప్పుడు ఒక మంత్ నాకు 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, ఏమన్నా వస్తే, లేకపోతే 2000 మిగలవచ్చు. అప్పుడు ఇది అది రెండు కలిపి సేవింగ్స్లో వేసేస్తాను. ఈ విధంగా నేను ఖర్చు పెట్టుకుంటూ ఉంటాను. 30 డేస్ మిమ్మల్ని మీరు కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే అన్వాంటెడ్ ఖర్చులు ఎక్కడ జరుగుతుంది మీకు తెలుస్తుంది. మీరు మిమ్మల్ని సెల్ఫ్ అనలైజ్ చేసుకోవడం ఎలా అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఇంతవరకు మీరు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్టు నాకు అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.